1/4 మీన్స్ 1/4 అంటే అర్థం మొత్తం టోటల్ 4 పార్ట్స్ కానీ 1 పార్ట్ వాటర్ కలిపాను అంటే 4 లీటర్ల పాలు వేస్తే 1 లీటర్ నీళ్ళు కలిపాడని అర్థం. ఇప్పుడు చెప్పండి, లీటర్ వచ్చి 45 పైసలు, 4 లీటర్లు వచ్చి 45 పైసలు, 180 పైసలు, 180 పైసా వాడికి పడదండి. ఈ 4 లీటర్లో వాడు 1 లీటర్ వాటర్ కలిపాడు అంటే మొత్తం టోటల్ నెంబర్ 5 లీటర్స్. ఒక్కొక్క లీటర్ వచ్చి 54 పైసా కలిపేశాడు. సో 5 లీటర్లు 554, 550, 250, 5×4 270కి అమ్మేశాడు. అంటే 180 రూపాయలు వాడికి పడ్డ రేట్ అండి, కాస్ట్ ప్రైస్. 270 రూపాయలు అమ్మేశాడు, దట్ ఇస్ కాల్డ్ సెల్లింగ్ ప్రైస్. 90 పైసలు వాడికి ప్రాఫిట్ వచ్చింది. చెప్పా, ప్రాఫిట్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఆర్డర్ మీన్స్ లీస్ట్ ఆర్ లోయెస్ట్. లోయెస్ట్ మీద ఆధారపడాలి 180. సో దిస్ ఇస్ ఫ్రాక్షన్ కన్వర్టెడ్ టు పర్సంటేజ్ ఇంటూ 100. 91s, 92s, 250s. So 50% is the profit. In this problem, ఈ సమస్యలో ఏ అనేవాడు 3/16, బి అనేవాడు 1/4 అండ్ సి అనేవాడు రిమైండర్ తీసుకున్నాడు. టోటల్ అమౌంట్ ఫస్ట్ ఫ్రాక్షన్ మోడల్ భిన్న రూపంలో ఉన్నప్పుడు ఎలా చేస్తామంటే ప్రతి దాంట్లో డినామినేటర్ 16 వచ్చేది చూసుకుంటే లాజిక్ గా ఫాస్ట్ ఉంటుంది. ఉదాహరణకి ఏ అనేవాడు 3/16 అంటే అర్థం 16 పార్ట్స్ లో 3 పార్ట్స్ మీరు తీసుకున్నాడు అర్థం. బి అనేవాడు 1/4 అంటే టోటల్ పార్ట్స్ మొత్తం భాగాలు 4లో 1 తీసుకున్నాడు. దీన్ని మన పరిజ్ఞానంతో 16 గా మార్చమంటే న్యూమరేటర్ ని 4తోను డినామినేటర్ 4తో పెంచేస్తే 16 అవుతుంది. సో ఏ అనేవాడు టోటల్ 16 పార్ట్స్ లో 3 భాగాలు తీసుకున్నాడు. బి అనేవాడు 16 పార్ట్ లో 4 భాగాలు తీసుకున్నాడు. అంటే ఏ 3, బి 4, టోటల్ 7 పార్ట్స్ వచ్చాయండి. ఏ బిలకి 16 పార్ట్ లో 7 పార్ట్ అయిపోతే ఇంకా బ్యాలెన్స్ 9 పార్ట్స్ సికి వస్తాయి. ప్రాబ్లంలో సి అనేవాడు 81 రూపీస్ తీసుకున్నాడు. సో 9 షేర్స్ అండి 81. వాడు బి గెట్స్, బి ఎంత తీసుకున్నాడు అడిగాడు. అంటే 4 పార్ట్స్ లో వాడు ఎంత తీసుకున్నాడు అనుకోండి. మన లాజిక్ ప్రకారం 9 పార్ట్స్ వచ్చి 81 అయితే 4 పార్ట్స్ అనేది లెస్ వస్తుంది, అంటే తక్కువ వస్తుంది. లెస్ వస్తుంది కాబట్టి లెస్ బై 4/9 into and less by high. This is most important technique in entire arithmetic. You go for one example. 4 items are purchased 16 rupees. Then 6 items is question mark. Please, 4
items is 16 rupees. 6 items is high rate compared to previous. 4 items is 16. Then 6 items is high rate. So question is high. High means high by less. These two are high 6, less is 4 and multiplied by 16. 4 ones are 4 fours. That is 24. And next example. 8 items are purchased 24 rupees. Then how much? 3 items. రూపాయలైతే 6 వస్తువులు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుంది అని మనం క్వశ్చన్ వేస్తాం. క్వశ్చన్ వేస్తున్నప్పుడు హై కనుక వస్తే హై బై లెస్ వాడాలి. సో ఇక్కడ 4 వస్తువులు 16 రూపాయలు, 6 వస్తువులు అంటే ఎక్కువ డబ్బులు అవుతాయి కాబట్టి హై వాడి. హై వాడాం కాబట్టి హై పైన ఉంటుందండి. 6/4 into 60. 4 ones are 4 fours, 60. నెక్స్ట్ ఎగ్జాంపుల్. 8 వస్తువులు 24 రూపీస్ అయితే 3 వస్తువులు ఎంత అన్నప్పుడు 8 వస్తువులు 24 రూపాయలు, 3 వస్తువులు తక్కువ అవుతుంది కాబట్టి లెస్ అవుతుంది. లెస్ వచ్చింది కాబట్టి లెస్ పైన ఉండాలా, హై కింద ఉండాలి. సో మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు హై కనుక వస్తే హై బై లెస్ వాడతాం. మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు లెస్ కనుక వస్తే లెస్ బై హై వాడతాం. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ అథమెటిక్స్.